తీర్థయాత్రలు ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఆషాఢ మాసం విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాల తర్వాత వచ్చే మాసం ఆషాఢ మాసం. ఇది ఋతుపవనాల ఆగమనాన్ని సూచిస్తుంది. ఈ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. ఆషాఢ మాసం ఎంతో విశిష్టతను సంతరించుకున్న మాసంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆషాఢ మాసంలో తీర్థయాత్రలకు అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో పూజలు చేయడం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయి. కోరిన కోరికలన్నీ నెరవేర్చు మాసంగా కూడా ఆషాఢ మాసానికి పేరు కలదు. కార్తీక మాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశి దేవుని ఏకాదశిగా కొలుస్తారు. ఈ కార్తీక మాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశి వరకు రాబోయే 4 నెలలు అన్ని శుభకార్యాలు నిషేధింపబడతాయి. ఎలాంటి శుభకార్యాలు కూడా జరగకుండా ఉంటాయి. ఎందుకంటే ఆషాఢం నుండి కార్తీక మాసం వరకు ఈ 4 నెలలు కేవలం దేవుణ్ణి స్మరించడానికి మాత్రమే, పూజకు మాత్రమే అనుకూల సమయమని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును పూజించడం చాలా శ్రేయస్కరం. ఈ 2024వ సంవత్సరంలో ఆషాఢ మాసం జూలై 6వ తేదీ శనివారం నాడు ప్రారంభమై ఆగస్టు 4వ తేదీ ఆదివారం నాడు ముగుస్తుంది. ఆషాఢ మాసం యొక్క ప్రాముఖ్యతను ఇప్పుడు తెలుసుకుందాం. ఆషాఢ మాసం దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. సూర్యుడు దక్షిణ దిశగా సంచరిస్తూ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. దీనిని కర్కాటక సంక్రాంతి అని కూడా పిలుస్తారు. ఇది ఉత్తరాయణం తర్వాత సరిగ్గా 6 నెలల తర్వాత జరుగుతుంది. దక్షిణాయన సమయంలో భక్తులు సప్తమాత్రికా శక్తిదేవిని, భైరవ స్వామిని, నరసింహస్వామిని, మహిషాసురుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఇలా పూజించడం వల్ల వారి కోరికలన్నీ నెరవేరుస్తాయని పురాణాలు చెబుతాయి. చతుర్మాస్య 4 నెలల పవిత్ర కాలం. ఆషాఢ మాసంలో శయన ఏకాదశి నాడు ప్రారంభమవుతుంది. మొదటి ఏకాదశి అని పిలువబడే శయని ఏకాదశిని ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలోని 11వ చంద్ర రోజు ఏకాదశి నాడు జరుపుకుంటారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో ప్రకృతికి కొత్త జీవం పోసి రైతులు వరి ధాన్యం పండిస్తారు. ఇది ఆషాఢ మాసం యొక్క అధిక ప్రాధాన్యత విశిష్టత. నేపాల్ లాంటి పలు ప్రాంతాల్లో రైతులు మట్టి పండుగతో ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ ఋతుపవనాలను స్వాగతిస్తారు. పెరుగన్నంతో కొట్టిన అన్నం పంచుకోవడం అక్కడ ఆచారంగా చెప్పుకుంటారు. ఈ ఆషాఢ మాసం ఇది ఒక శుభకరమైన మాసం అని నమ్ముతారు. వివాహాలు, గృహప్రవేశం వంటి పవిత్రమైన సందర్భాలు ఈ మాసంలో నిర్వహించబడవు. కొత్తగా పెళ్లైన జంటలు కలిసి ఉండేందుకు వీలు లేదని ఆషాఢ మాసం చెబుతోంది. ఆషాఢ మాసంలో అధిక ఉష్ణోగ్రత ఉంటుందని, దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉందని మన పురాణాలు మనకు చెబుతాయి. ఈ ఆషాఢ మాసంలో దానం, ధాన్యం రెండూ ముఖ్యమైనవి. ఉప్పు, రాగి, కంచు, మట్టి పాత్రలు, గోధుమలు, బెల్లం, బియ్యం, నువ్వులు ఇలా ఇవి దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఆషాఢ మాసం యొక్క విశిష్టత తెలుగు సంవత్సరంలో 4వ నెలది. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ, పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోకి వచ్చే నెల కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దానితో దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లి ఆ సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజును గురు పౌర్ణమిగా వ్యవహరిస్తారు. మహాభాగవతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజును వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. వ్యాసుడు వేదాల్ని 4 భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదేనని చెబుతారు. అధిక ఆషాఢం వచ్చిన సంవత్సరం పూరి జగన్నాథ్ ఆలయంలోని మూల విరాట్ని ఖననం చేసి కొత్త దారిగా విగ్రహాలు చేయిస్తారు. దీన్ని నవకళేబర ఉత్సవం అని కూడా అంటారు. పూర్వాషాఢ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలయే ఆషాఢ మాసం. ఇది సంవత్సరంలో 4వ మాసం. దీనిని శూన్యమాసమని కూడా అంటారు.
వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించడంతో దాంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు మహావిష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజును గురు పౌర్ణమిగా వ్యవహరిస్తారు. ఈ మాసంలో జగన్నాథుని రథయాత్ర, స్కంద పంచమి, తొలి ఏకాదశి, గురు పౌర్ణమి లాంటి ప్రత్యేకమైన విశిష్ట పండుగలతో పాటుగా దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణాలు విశేష ఫలితాన్ని ఇస్తాయి. ఆషాఢ మాసంలో చేసే సముద్ర నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయక. ఆషాఢ మాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు ఇలా ఇవి దానం చేయడం ఎంతో శుభకరం. కర్కాటక రాశిలోని సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. వేదాల ప్రకారం చూసినా అన్నం బహుకుర్విత అంటోంది. వ్యవసాయదారుని కృషికి అండగా భగవంతుని అనుగ్రహం తోడై వర్ష రూపంగా ఎక్కువ పరిమాణంలో ధాన్యం పండి ఎవరికి జనులకు ఆకలి బాధ లేకుండా ఉండాలని దాని పరమార్థం. సుబ్రహ్మణ్యేశ్వరుని షోడోపచారాలతో పూజ చేస్తారు. ఉపవాసం ఉండాలి, జలం మాత్రమే తీసుకోవాలి, కుమారస్వామిని దర్శించుకోవాలి. ఆషాఢ శుద్ధ సప్తమి భాస్కర పూజ అని నీలిమంత పురాణము ద్వాదశ సప్తమి చెబుతోంది. ఈ రోజును మహాలక్ష్మి వ్రతారంభం అంటారు. ఈ మహాలక్ష్మి వ్రతంలో 1 నెల రోజుల పాటు ఆకుకూరలు తినడం మానేసి ఆ ఆకుకూరలను బీదవారికి, లేనివారికి దానం చేయాలని ఈ ఆషాఢ మాసం సూచిస్తోంది. శూన్యమాసం అంటే ఏమిటి? జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యుడు నవగ్రహాలకు రాజు. జ్యోతిష్యంలో ఒక్కో గ్రహం ఒక్కో రాశి మారడానికి ఒక్కొక్క కాల వ్యవధి ఉంటుంది. చంద్రుడు మేషరాశి నుంచి వృషభ రాశికి మారడానికి 1.5 రోజులు పడుతుంది. శనిగ్రహం 2 నుండి 1.5 సంవత్సరం పడుతుంది. రాహుకేతువులకి 1.5 సంవత్సరాలు, రవికి 1 నెల రోజులు. ఇలా ప్రతి గ్రహానికి కొంత కాల పరిమితి ఉంటుంది. అయితే ముఖ్యంగా సూర్యుడు నెలకి ఒక్కొక్క రాశి చొప్పున మేషాది మీన రాశుల వరకు 12 రాశులలోనూ 12 నెలలు సంచరిస్తే సంవత్సర కాలం పూర్తవుతుంది. సూర్యుడు మేషరాశి ప్రవేశాన్ని జ్యోతిష్య పరిభాషలో మేష సంక్రమణం అని, సూర్యుడు వృషభ రాశి ప్రవేశాన్ని జ్యోతిష్య పరిభాషలో వృషభ సంక్రమణం, సూర్యుడు మిథున రాశిలో ప్రవేశాన్ని మిథున సంక్రమణం, సూర్యుడు కర్కాటక రాశిలో జ్యోతిష్య పరిభాషలో కర్కాటక సంక్రమణం, ఇలా ఏ రాశుల్లో ప్రవేశిస్తే ఆయా సంక్రమణ కాలంగా చెబుతారు. ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పౌర్ణమి కూడా. దీనినే వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు. ఆషాఢ శుద్ధ పంచమి స్కంద పంచమిగా చెబుతారు. సుబ్రహ్మణ్య స్వామిని ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆషాఢ షష్ఠిని కుమార షష్ఠిగా జరుపుకుంటారు. ఆషాఢ సప్తమిని భాను సప్తమిగా పిలుస్తారు. ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న ప్రభాకరుడు 3 నెలల తరువాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున పగలు, రాత్రి, నిమిషం, గడియ, విగడియల తేడా లేకుండా సరి సమానంగా ఉంటాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచే చతుర్మాస వ్రతం మొదలవుతుంది. దీనినే మతత్రయ ఏకాదశి అని కూడా పిలుచుకుంటారు. వ్యవసాయ పనులన్నీ ఈ మాసంలోనే రైతులు ప్రారంభిస్తారు. చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు కాబట్టి ఈ సమయంలోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజుల్లో కొత్తగా పెళ్లి అయిన అబ్బాయి 6 నెలల కాలం అత్తగారి ఇంట్లో ఉండే సాంప్రదాయం ఉండేది.
కష్టపడి వ్యవసాయ పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చొని ఉంటే సకాలంలో జరగాల్సిన పనులు జరగవు. కాబట్టి వర్షాలకు తగినట్టుగా విత్తనాలను చల్లుకునే రోజులు అవి. అందుకే కొత్త పెళ్లి కూతురు పుట్టింటిలోనే ఉండేటట్టుగా అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు పెద్దలు. ఇంటి ధ్యాసతో పనులు సరిగా చేయరని ఆషాఢ మాస నియమం పెట్టారు. అనారోగ్య మాసం ఆషాఢం. కొత్త నీరు త్రాగడం వల్ల చలి జ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన వ్యాధులు వచ్చే సమయం. ఈ ఆషాఢ మాసంలో వచ్చే అన్నిటికీ ఒక అర్థం, పరమార్థం దాగి ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో సాంప్రదాయబద్ధమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసే భోజనాన్ని బోనంగా పిలుస్తారు. అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్నే బోనాల పండుగ అని కూడా అంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఈ పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటారు. సమస్త జగత్తుకు కారణమైనటువంటి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కొన్ని ప్రాంతాలలో ఆషాఢ మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా పిలుచుకుంటారు. ఈ మాసం విష్ణుమూర్తికి అంకితం చేయబడిన పవిత్రమైన మాసమని నమ్ముతారు. భక్తులు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం ఉపవాసం, ఆచారాలు మరియు ప్రార్థనలు ఎక్కువగా చేస్తారు. చతుర్మాస వ్రతం 4 నెలల కాలం మతపరమైన కార్యకలాపాలు, తపస్సు మరియు ఆధ్యాత్మిక అభ్యాసాలకు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఆషాఢ మాసం భారతదేశంలో వర్షాకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. వీలైనంతగా ఆలయాల సందర్శన చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటే తమ కోరికలన్నీ నెరవేరుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. మరొక విశిష్టమైన పండుగ గురించి మరో ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.